అందరికీ నమస్కారం. ఎప్పుడులాగే అలా లాస్ట్‌లో మైక్ ఇస్తారు. అప్పటికి అందరికీ నీరసం వస్తది. కానీ మీకోసం మా మీడియా వాళ్ళు ఉంటారు సార్. అప్పటికి మన ఒక్కళ్ళమే కొంచెం ఎనర్జిటిక్‌గా ఉండాలి అనుకుంటాం. బట్ ఈరోజు యాక్చువల్లీ చాలా స్పెషల్ డే అండి. ఎందుకంటే నేను ఆహ్, నేను సినిమాల్లో రాకముందర నుంచి ఐయామ్ ఎ వెరీ బిగ్ మహేష్ బాబు గారి ఫ్యాన్ అండి. ఎలాగంటే నేను ఆహ్ 'పోకిరి' సినిమా రిలీజ్ టైంకి చాలా ఐ వాజ్ వెరీ యంగ్. అప్పటికి ఒక చేతక్కేసుకొని మా ఊరు నుంచి కాకినాడ వెళ్తే కాకినాడలో థియేటర్‌లో చూడాలి సినిమా. మార్నింగ్ షోకి వెళ్ళాం, టికెట్లు దొరకలేదు. మ్యాట్నీకి వెళ్ళాం, దొరకలేదు. మధ్యాహ్నం రిలీజ్ రోజు వెళ్ళాం, దొరకలేదు. అలాంటి రోజుల నుంచి మేము మూవ్ టు 'దూకుడు' సినిమా టైంకి కాలేజ్ డేస్‌లో ఆయన కటౌట్ అంటే మా డబ్బులుగుండే పాకెట్ మనీ కటౌట్ పెట్టి దానికి జూనియర్‌ని పైకెక్కించి పాలు ప్యాకెట్ ఇసరడం, ఆడితో చేయించడం. అంత చేసి ఈరోజు ద ఓన్లీ థింగ్ ఐ కెన్ సే మా సినిమా కాకుండా ఐ థింక్ టుడే ఆన్ హిస్ బర్త్డే వీఆర్ లాంచింగ్ ద మోషన్ టీజర్. సో ఈరోజు ఐ విష్ మై ఫేవరెట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వెరీ హ్యాపీ బర్త్డే. ప్రతిసారి ట్విట్టర్లోని లేదా ఇన్స్టాగ్రామ్లోని అలా ఒక పోస్ట్ పెట్టుకుని నాకు నేనే మురిసిపోయేవాడిని. నేను ఆయనలో ఫోటోలు అవి తీసుకుని అలాంటి చిన్న చిన్నవి. సో బట్ టుడే ఈజ్ అ బిగ్ డే దట్ ఐ గాట్ ఇన్ టు ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఓవర్ ద ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ I got an opportunity to tell him through the media, through a mic. So that is a big thing for me. And also మన ఇందాక అంటున్నారు V6 ఎవరండి ఆయన, నాగరాజ్ గారు హ్యాపీ బర్త్డే అండి. అయిపోయాక పర్సనల్గా వచ్చి హ్యాపీ బర్త్డే చెప్తాను. యా, అండ్ ఆల్ ద మీడియా అండ్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ హియర్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇది జస్ట్ మా సినిమాకి ఇది ఒక స్టార్ట్ అంతే. సో ఈరోజు మా సినిమాకి ఇది ఒక స్టార్ట్. ఈ స్టార్ట్ ఎంత గట్టిగా అనిపించాలి అనుకున్నామంటే మేము డెఫినెట్లీ ప్రతి సినిమా 100 సినిమాలు వచ్చేస్తున్నాయి. మనం ఏం స్పెషల్గా ఇవ్వాలి, కొత్తగా ఇవ్వాలి అనుకుంటున్న ప్రాసెస్లో ఒక కొత్త రకంగా ఒక ప్రీ టీజర్ ఇద్దాం ఫస్ట్ అనేలాగా చేసి వీ షోడ్ ద ఎసెన్స్ ఆఫ్ అవర్ సినిమా. హైడ్ అండ్ సీక్ అనే సినిమా ఎసెన్స్ ఏంట్రా అంటే ఇప్పుడు మీరు టీజర్ చూడొచ్చు. అండ్ ఈ టీజర్ చూసి బాగాలేదని చెప్పండి చాలు, సినిమా వరకు కూడా వెళ్ళక్కర్లేదు. ఫస్ట్ ఈ టీజర్ చూసి బాగాలేదని చెప్తే then we are all ready to accept next rope ఎప్పుడు we should accept and we should go and ask them ఎందుకు నచ్చలేదు అనేది కూడా. సో అందుకు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో అలా అంత కాన్ఫిడెంట్గా ఈరోజు వీఆర్ ప్రజెంటింగ్ యూ హైడ్ అండ్ సీక్. టుడే ఇస్ అ డే, స్టార్టింగ్ డే కాబట్టి అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటాం. రైట్ స్టార్టింగ్ ఫ్రమ్ మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారి నుంచి, ఈ సినిమా మొదలైంది ఆయన నుంచి. ఒక ప్రొడ్యూసర్ని మధ్యకాలంలో ఒక కథ నమ్మడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే సినిమా హ్యాస్ చేంజ్డ్, ఓటీటీలో వచ్చినాయి, థియేటర్ రన్స్ తగ్గినాయి అంటున్నాం, లేదా ఇంకొక రీజన్ అలా చెప్తున్న ప్రాసెస్లో ఒక ప్రొడ్యూసర్ కేవలం స్టోరీని నమ్మి సినిమా చేద్దాం అనుకుని వచ్చిన ప్రొడ్యూసర్ నరేంద్ర గారు. ఆయన కన్విక్షన్ అండ్ ఆయన పేషెన్సు ఒకరోజు కాదు సినిమా చేయాలంటే ఓవర్ ద ఇయర్స్ పడుతుంది. ఆయన ఎన్నో కథలు విని తర్వాత ఈ కథకు లాక్ చేసుకుని తర్వాత మేమందరం లాక్ చేసుకుని ఆ సినిమా ఒక స్టార్ట్ డే క్లాప్ కొట్టడం నుంచి ఈ రోజు వరకు రావడం అనేది చాలా పేషెన్స్తో కూడుకున్న విషయం. ప్రొడ్యూసర్కి డబ్బులతో పాటు పేషెన్స్ కూడా అవసరం. సో చాలా కష్టపడి డబ్బులు, పేషెన్స్, ఆయన మనసు అన్నీ పెట్టి ఈ సినిమా చేశారు. ఐ వాంట్ హిమ్ టు సక్సీడ్. ఈ సినిమా సక్సెస్ అవుతుందని 100% నేను కోరుకుంటున్నాను. నేను టీమ్ కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, బట్ ఎవ్రీబడి ఎల్స్ ఆల్సో. సెకండ్ ఈజ్ బసీ నాకు ఒక 3 years బ్యాక్ ఎప్పుడో నాకు ఈ కథ చెప్పాడు. 3 years 2.5 years నుంచి, అప్పటి నుంచి ఈ రోజు వరకు తనకి ఈ కథ మీద ఉన్న కాన్ఫిడెన్స్ పెరుగుతూనే వచ్చింది. అండ్ నాకు బసీకి ఎట్లా అంటే ఒక క్రియేటివ్ సైడ్ ఉన్నప్పుడు సాధారణంగా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారండి. 2 క్రియేటివ్ మైండ్స్ కొట్టుకుంటారు. అంటే ఒకటే పని ఇద్దరు క్రియేటివ్ వాళ్ళు, ముగ్గురు క్రియేటివ్ వాళ్ళు చేస్తూ ఉంటాయి, కొట్టుకుంటూనే ఉంటాం. ఎందుకంటే ఇంకా ఏదో బెటర్గా చేయొచ్చేమో అనుకుంటాం. ఎందుకంటే మా సొంత బేబీ కాబట్టి దీన్ని చెక్కుతానికి ట్రై చేస్తుంటాం. ఈ ప్రాసెస్లో ద హోల్ టైం ఈ సీన్ ఇంకా ఎలా చేయొచ్చు, అలా చేయొచ్చు అనుకుంటా కొట్టుకుంటానే ఈ రోజు వరకు టిల్ వీ ప్రెజెంట్ ఇట్ టు ద ఆడియన్స్. ఐ థింక్ అదొక్కటే ఉంటుందేమో మా మైండ్లోని. బికాజ్ వెన్ ద ప్రోడక్ట్ ఈజ్ అవుట్ ఒక్కరోజే ఇంక రిలాక్స్ అవ్వగలం. ఈ రోజులు ఇవన్నీ కూడా జనరల్లీ చాలా టెన్షన్లతోనే ఉంటాయి మాకు. సో ఐ విష్ బసీ అ వెరీ వెరీ బిగ్ సక్సెస్ విత్ దిస్ ఫిలిం. అండ్ చాలా డైనమిక్ డైరెక్టరు. తను ఏమనుకుంటున్నాడో, తన నుంచి ఏం అవుట్పుట్ తీసుకుంటున్నాడో అనేది ఆ రోజుగా తర్వాత మనం ఎడిట్ టేబుల్ మీద కూర్చుని తర్వాత అది ట్రాన్స్లేట్ అయ్యాక యూ కెన్ సీ హిస్ విజన్. అండ్ ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎప్పుడు వచ్చిందంటే మా సినిమా నవీన్ ప్రజెంట్ చేస్తున్నారండి. నవీన్కి ఐ షుడ్ బీ వెరీ థ్యాంక్ఫుల్. సో అది కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చిందంటే
ఎవ్రీ టైమ్ త్రూ ద సినిమా నేను బస్కి చెప్తా ఉండండి, నేను ఉంటే ఒకసారి మనం నవీన్తో కూర్చుందాం, ఇలా చేద్దాం అలా చేద్దాం ఇది అని. వెన్ ఫైనల్ కాపీ వచ్చే ఒకసారి ఆయన చూశారు నవీన్, ఆయన చూసి వెంటనే ఫోన్ చేసి ఈ సెట్ బ్లాక్ బస్టర్ అద్దరిపోయింది విషయం దానికి. నాకు ఇలాంటిది కొన్ని నిజంగా నేను చేసిన సినిమాలకి ఇలాంటి కొన్ని వచ్చినాయి. కేరెన్స్ చేసినప్పుడు ఇలా అద్దరిపోయింది బ్లాక్ బస్టర్ అనేది వచ్చింది, మనమంతా చేసినప్పుడు ఆ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్కి అది వచ్చింది, ఆర్ ఓపిట్గా చేసినప్పుడు వచ్చినాయి. అట్లాంటి ఒక ఫోన్ కాల్ మళ్ళీ నాకు నవీన్ ఫోన్ చేసి అద్దరిపోయింది, దిస్ ఇస్ ఫెంటాస్టిక్, నీకు అర్థం కావట్లేదు ఇది అన్నాడు. ఆ రోజుకి ఎందుకంటే ఆ ముందర వరకు మాకు ఎలా ఉంటుందంటే ఈ షార్ట్ బై షార్ట్ ఇది ఉంటాయి కదా, అవన్నీ స్టిచ్ చేసి ఒక థర్డ్ పర్సన్ చూసింది ఫస్ట్ ఆయనే. చూసి అంత పెద్ద మాట అనేసరికి ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ అనమాట నాకు. ఆ రోజు నుంచి మై పర్సెప్షన్ చేంజ్డ్, ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యాను. ఈ సినిమా ఎప్పుడైతే ఆడియన్స్ ముందరకు వస్తుందో ఆ రోజు ఇంకా కరెక్ట్గా మాట్లాడుకుందాం అన్న థాట్తో ఉన్నాం అంతే. అండ్ ట్రైలర్ కట్ నేను చూసాను, నేను పర్సనల్గా ఇప్పుడు ఇంకా వేరే కట్స్ ఏంటంటే ట్రైలర్ కట్ చూసాం, అదిరిపోయింది. నెక్స్ట్ నుంచి వచ్చే మా సినిమా నుంచి వచ్చే నెక్స్ట్ నుంచి వచ్చే ఎవ్రీ అవుట్పుట్ విల్ బి ఫెంటాస్టిక్. అది వీ కెన్ సే, ఎందుకంటే అలా ప్రతి సినిమా అంటారు కానీ బట్ ఇలాంటి సినిమాకి ఎందుకంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్. వీ యూజ్డ్ కంప్లీట్ అ లాడ్ ఆఫ్ గ్రాఫిక్స్ ఇన్ టు ద ఫిలిం, వీ యూజ్డ్ అ లాడ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఇన్ సైడ్ ద ఫిలిం, షార్ట్ మేకింగ్ అనుకోండి ఆర్ టెక్నికాలిటీస్ అనుకోండి, లాట్ ఇన్ ద బడ్జెట్ దట్ వీ హ్యావ్. అది సక్సెస్. అంటే అందరూ లాట్ వాడతారు కానీ ఆ డబ్బులకి వాడే లాట్ వేరు, మాకున్న బడ్జెట్కి మేము వాడిన లాట్ ఆఫ్ టెక్నికల్ థింగ్స్కి ఐ థింక్ నెక్స్ట్ లెవెల్ చేసాం. ఎందుకంటే యూ కెన్ సీ ఇట్ ఫ్రమ్ ఎవరన్నా ప్రీ టీజర్కి అసలు అంత నెక్స్ట్ లెవెల్ విఎఫ్ఎక్స్ వాడడం ఈజ్ ఆల్ అ బిగ్ డీల్. అది చిన్న విషయం కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ మనీ ఇన్కర్డ్. సో యా, అందుకు సో వీఆర్ గోయింగ్ టు గివ్ అ ఫెంటాస్టిక్ థింగ్. అండ్ ఈరోజు మాకు వచ్చిన గెస్ట్లకి శివాజీ గారికి అండ్ ఆదిత్యకి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నవీన్ ఇస్ నాట్ అవర్ గెస్ట్ కదా, నవీన్ ఇస్ అవర్ ఫ్యామిలీ ఆఫ్ సినిమా కదా, సో హీఈస్ నాట్ గెస్ట్. సో నవీన్కి ఐ థింక్ హీస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ ఇలా అనుకోకుండా ఇలా అసోసియేట్ అవుతాం అనుకోలేదు. సో దిస్ ఈజ్ ఈవెన్ మోర్ స్పెషల్ నాకు ఆయనతో అసోసియేట్ అవ్వడం అనేది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మా సినిమా గురించి. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి మా సినిమాలో చేసిన ఇండిపెండెంట్ టెక్నీషియన్స్కి, క్రూకి అండ్ లైక్ సే ఆ డైరెక్టర్స్ నుంచి, మా కెమెరా టీమ్ నుంచి ఆర్ మా సబ్స్టిట్యూట్స్ నుంచి, ఎవ్రీ వన్ ఇన్ ద ఫిలిం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఫస్ట్ డే, ఈ ఫస్ట్ స్టేజ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి టు మేక్ దిస్ ఫిలిం, అంటే హూ మేడ్ దిస్ ఫిలిం అండ్ మేము ఈ స్టేజ్ వరకు చేసిన దానికి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అవర్ క్రూ, ఆ క్రూ ఇస్ అ వెరీ స్పెషల్ క్రూ నాకు, ఎందుకంటే వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ నాకు. ఐ నో సుమంత్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్, ఐ నో సాయినాథ్ ఫ్రమ్ లాంగ్ టైమ్, హష్మి ఫ్రమ్ లాంగ్ టైమ్, అలా ఫ్రమ్ లాంగ్ టైమ్ నాకు ఇలా తెలిసిన యంగ్ టీం అందరూ ఉన్నారు. అలాగా కొత్తగా పరిచయం మా శ్రీధర్ రెడ్డి గారు అండ్ ఆల్ ద టీమ్ హూ ఐ న్యూలీ ఫౌండ్ ఆర్ లైక్ గ్రేట్ ఫ్రెండ్స్ నౌ. అండ్ నౌ కమింగ్ టు శిల్ప నాకు వెన్ వి థాట్ ఆఫ్ శిల్ప, తమిళ్లో ఒక అద్రిపోయే కిక్ యాస్ సాంగ్ ఉంటుందండి శిల్పది, కన్నమ్మ అని. సమ్ బ్రిలియంట్ సాంగ్ అండ్ సమ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఆ పాటని తనతో యాక్ట్ చేస్తానని తెలియకముందు ఒక 100 సార్లు విని ఉంటాం. నేనే కాదు, మీకు కూడా ఇప్పుడు తెలిసే ఉంటుంది ఆ పాట. గో టు యూట్యూబ్, ఫైండ్ అవుట్ దట్ సాంగ్ కాల్ కన్నమ్మ, యూ విల్ బీ హుక్ టు దట్ సాంగ్. సో వెన్ బసీ కేమ్ ఇన్ సైడ్ శిల్ప ఇస్ డూయింగ్, ఓ వావ్, ఇంకా శిల్ప చేస్తుంది అదిరిపోద్ది, ఇలాంటి పాట ఒకటి చేయాలనుకున్నాం. తర్వాత తెలిసింది ఒక ఆఫ్ క్యారెక్టర్ అని పెట్టి సీరియస్ క్యారెక్టర్ పెట్టేశాడు. సో ఇంకా నో ఛాన్స్, జస్ట్ హ్యావ్ టు బి. ఐ కెన్ ఫీల్ అండి, నా ఫీల్ అర్థమైంది అందరికీ. వాట్ ఎ డిసప్పాయింట్మెంట్ అనుకున్నాం. బట్ దెన్ యా, దట్ డిసప్పాయింట్మెంట్ ఈస్ నాట్ దేర్ ఎనీమోర్, బట్ ఇట్ వాస్ గ్రేట్ టు యాక్ట్ విత్ హర్. ఇట్ వాస్ బ్రిలియంట్ టు షేర్ స్క్రీన్. షీఈ్ అ గ్రేట్ పర్ఫార్మర్. అప్పుడు ఫ్రమ్ దట్ పర్ఫార్మెన్స్ అలాంటి పాటలు వస్తాయి, దెన్ ఇలాంటి క్యారెక్టర్లు వస్తాయి. ఐ థింక్ శిల్ప, ఇట్స్ అ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ దెన్ ఆ డిసప్పాయింట్మెంట్ని కవర్ చేయడానికి ఇంకొక అమ్మాయిని పెట్టాడు, అందుకే ఫైనల్లీ మీరు హ్యాపీ కదా సార్? నేను హ్యాపీ అండి. భలే హ్యాపీగా